ప్రముఖ గాంధేయవాది శ్రీ తల్లాప్రగడ ప్రకాశరాయుడు గారి ఆత్మకథ నా రాట్న చక్రం 11వ భాగం 17/4/25 పార్ట్ 2 రెండవ భాగంలో 5వ భాగం మనం చేసే గాంధీ రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు కాంగ్రెస్ యొక్క ఏకైక ప్రతినిధిగా వెళ్ళి మీరిచ్చే స్వరాజ్యం మాకక్కర్లేదు అని ఇంగ్లాండ్ ప్రభుత్వానికి స్పష్టపరిచి స్వదేశానికి వచ్చేశారు. అక్కడితో మళ్ళా నిర్బంధాలు, అరెస్టులు మొదలయ్యి గాంధీ అతనితో పాటు మరలా అందరూ జైళ్లలో పడుతున్నారు. ఈ మధ్యకాలంలో మేము ఓళ్ల వెంట తిరిగి ఖద్దరు స్వదేశీ వస్తువులు అమ్ముతున్నాం. కొన్ని పనులు తాత్కాలికంగా నిలిపేసి శాసనోల్లంఘన ఉద్యమంలో దిగవలసిందే కదా. భీమవరం దగ్గర సుబ్బరాపాతరాజు గారి వేంద్ర గ్రామంలో రాత్రి భోజనం చేసి ఎవరి కంట పడకుండా చిన్న నావ మీద భీమవరం చేరుకున్నాం. వైస్రాయల్టీ అంతమై లార్డ్ వెల్లింగ్టన్ ప్రభుత్వం వచ్చింది. ఉద్యమాన్ని అణచడానికి ఇర్విన్ చాలడని చెప్పి లార్డ్ వెల్లింగ్టన్ను ఇండియాకు పంపించింది ఇంగ్లాండ్ సర్కార్. సత్యాగ్రహులందరినీ చెతక కొట్టడం ఈసారి తప్పదు. అందువల్ల దెబ్బలకు అందరం సంసిద్ధులమై, అయితే అందుకు మనుషులను పోగు చేయడం మాకు కొంత కష్టమయ్యింది. గ్రామాధికారుల పోలీసుల కంట పడకుండా రాత్రులు ఊళ్ళు తిరిగి 20 మందిని సమకూర్చి 18 మంది మగవాళ్ళు, 2 స్త్రీలలో ధీశాలి ధైర్యశాలి శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ గారు ఒకరు. సాయంకాలానికి ఎవరివి కాదు సుబ్బతాతరాజు గారి వేండ్రలు పోగుపడ్డారు. గట్టి మేగడ పెరుగుతో మాకాయన భోజనం పెట్టారు. ఆయన గురించి ఒక్కటే మాట, ఆ జిల్లా సత్యాగ్రహి దళాల ముఖ్య నాయకుడు ఆయనే. కానీ ఆనాటి మా జట్లో ఆయన రాల. వేండ్ర కాలువలో నావ ఎక్కే ముందు మేము చేసుకున్నది ఒకటే పోలీసుల లాఠీ దెబ్బలకు ఎవరూ పారిపోకూడదు. సొమ్మసిలిపోయే వరకు ఎవరూ నేలపై పడకూడదు. మేమెందర ఉన్నాము. మమ్మల్ని కొట్టడానికి మా పై పడ్డ పోలీసులు అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక పెద్ద ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి విల్ యూ డిస్పాచ్ ఆర్ నాట్ అన్నాడు. ఇన్ గాడ్స్ నేమ్ వి వోంట్ అన్నాడు కస్తూరి సూర్యప్రకాష్. కర్రలతో చాలామందిని నలుమూలలకు బలిమిగా తరిమేసి స్త్రీలు మాత్రం కొట్టాలి. స్త్రీలు నిలబడ్డారు. మమ్మల్ని కూడా కొట్టండి అన్నది లక్ష్మీబాయమ్మ గారు. చివరకు నన్నొక్కడిని పోలీస్ స్టేషన్కు పట్టుకొని పోయి వెంటనే సర్కార్ ఆసుపత్రికి తీసుకెళ్ళాను. దెబ్బల రుచి బాగా చూడాలని చెప్పి ఆ రోజు నేను చొక్కా కూడా వేసుకొని వెళ్ళాల. చిన్న కండువా మాత్రం పైన కప్పుకొని, ఎడమ చేతి ఎముక చిట్టి, వంటి మీద తేలిన కేన్ దెబ్బలు సుమారు 80 అని డాక్టర్ లెక్కేశాడు. కనికరంతో అబ్బా అని ఎన్ని దెబ్బలు అని విస్తుపోయాడు ఆయన. ఒళ్ళు ముద్దెక్కి నాకు బాధ అనిపింది. తరిమివేయబడ్డ సత్యాగ్రహులు తిరిగి ఆ చోటుకు రావటానికి ప్రయత్నించి
కానీ వాళ్ళని పోలీసులు దగ్గరకు రానివ్వరు. భీమవరం ఆదివారం బజారులో జరిగిన పని ఇక్కడ ఒక్క మాట. నన్ను జిల్లా మున్సిపల్ కోర్టులో ఆవరణ మీదుగా ఆసుపత్రికి నడుపుకొని తీసుకుపోతుండగా కోర్టు హాలు నుండి లీడర్ జోస్యుల అచ్యుతరామయ్య గారు బయటకు వచ్చి నిర్ఘాంతపడి నిశ్శబ్దంగా కన్నీరు కార్చి ఆయన్ని బహు జాలిగుండి ఎప్పుడో ఆ తర్వాత నన్ను తీసుకొని వెళ్ళి డివిజనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపే అతడు నాకు 2 ఏళ్లు కఠిన జైలు శిక్ష విధించారు. కోర్టులో కూర్చున్న ఒక ప్లీడర్ శ్రీ భగవన్నారాయణ గారు లేచి, ఈయన ఘరానా మనిషి, పెద్ద క్లాసులో వేయదగులు అన్నారు. దెన్ కెన్ హీ బీ ఫైన్ అన్నారు మ్యాజిస్ట్రేట్. ఆ ప్రశ్న మీద నేను కల్పించుకొని నాకెప్పుడు వచ్చింది సి క్లాసే, పై క్లాసు నాకు ఇష్టం లేదు, మీరు నాకు సి క్లాసే ఇవ్వండి అన్నా. మళ్ళీ ఏముంది, మొదట రాజమండ్రి సెంట్రల్ జైలు నివాస్, అది దొంగల ముఠా అని ఇదివరకే చెప్పారు. ముఖ్యంగా అక్కడి సూపరింటెండెంట్ అప్పన్ దంపతులు జ్ఞాపకం వస్తారు. ఆ జైలు రెగ్యులర్ విజిటర్గా ఒక రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ ఉండేవారు. పేరెందుకులండి, దేశిరాజు పెదబాపయ్య గారికి పిల్లనిచ్చిన మామయ్య. ఒక్కనాడు కూతుర్ని భర్త వద్దకు పంపిన పుణ్యం కట్టుకోవాలి ఆ పెద్ద మనిషి. ఎలా పెదబాపయ్య బ్రహ్మ సమాజకు కనుక జైలు విజిటర్ మిషన్ మీద సెంట్రల్ జైలుకు వచ్చి ఇంటికి జైల్లో తోటలో పండిన కూరగాయలు రిక్షాలు నింపుకొని ఇంటికి వెళ్ళేవాడు ఈ కలెక్టర్. సూపరింటెండెంట్ అప్సన్కు నాకు ఎప్పుడు తగదా తాత మనబడి వస్తే. తర్వాత 1917 నేను అనంతపురం ట్యాక్స్ కమిషనర్గా ఉన్నప్పుడు అక్కడి జిల్లా కలెక్టర్గా ఉన్న మిస్టర్ గిజెట్టి మామయ్య ఈ అప్సర్ గెలిటీకి ఇచ్చిన అప్పన్ కూతురు తల్లి వంటి దుర్మార్గులు కాదని నా ప్రియమైన ఎక్స్పెక్టేషన్. క్యారెక్టర్లో అల్లుడు మామల మధ్య 10,000 అంశాల తేడా. అప్సన్కు మళ్ళీ నా మీద కోపం వచ్చి నన్ను కోయంబత్తూరు జైలుకు బదిలీ చేశారు. నేను అక్కడికి చేరగానే అక్కడ జైలు సూపరింటెండెంట్ ఎవరిని వాకప్ చేసి మిస్టర్ గ్రీన్వుడ్ బళ్ళారి కంటోన్మెంట్ నుండి కోయంబత్తూరుకు వచ్చాడని వినగానే నాకెంతో సంతోషం కలిగి ఆ మర్నాడే సూపరింటెండెంట్ సోమవారం ఇన్స్పెక్షన్ ఖైదీల మధ్య నన్ను చూసి తన చేతనున్న కర్రను అడ్డుపెట్టి వెన్ హ్యావ్ యూ కమ్ హియర్ అన్న. కేడీ అంటే నోన్ డిపెండెంట్ డిప్రెడేటర్. మళ్ళీ జైలుకు వచ్చేవాడను. హౌ ఈజ్ ఇట్ యూ కమ్ విత్ ఏ వెరీ బ్లాక్ రిపోర్ట్ ఫ్రమ్ రాజమండ్రి జస్టిస్ అన్న మిస్టర్ గ్రీన్వుడ్. రాజమండ్రి నాకు బ్లాక్ రిమార్క్ కాక మంచిది ఎలా వస్తుందన్నాను. హీ ఈజ్ ఎ డేంజరస్ ఫెలో, డోంట్ క్లబ్ హిమ్ విత్ ది పొలిటికల్ ప్రిజనర్స్ అని అప్సన్ నన్ను గూర్చి పంపిన అయోగ్యతాపత్. కానీ మిస్టర్ గ్రీన్వుడ్ బళ్ళారి కంటోన్మెంట్లో నన్ను బాగా ఎరిగి ఉన్నవాడు కనుక తర్వాత సోమవారం ఇన్స్పెక్షన్ లోపుగానే నన్ను సత్యాగ్రహ ఖైదీలతో కలిపేసి తనకు నమ్మకమైన పాత మనిషిగా పూర్వమిత్రుడుగా చేసుకొని 1930 వరకు స్వతహాగా క్రూరుడై ఉండి కంటోన్మెంటులో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అతి సౌమ్యుడుగా గాంధీ మనిషిగా మార్పు చెందిన మర్యాదస్తుడు మిస్టర్ గ్రీన్వుడ్. నన్నతుడు కోయంబత్తూరులో పాత మిత్రుడుగా చేసుకున్న ఉదాహరణ 2వ. అంతొకటి మాత్రం చెబుతాను. అక్రమంగా అల్లరి కోసం హంగర్ స్ట్రైక్ చేస్తున్న పొలిటికల్ ప్రిజనర్స్ చాగంటి సుందర్రావు వద్ద సూపరింటెండెంట్ నన్ను పంపించారు. అతనికి నేనేం చేశాను? ఏ హంగర్ స్ట్రైక్ ఎందుకో తెలుసుకో అన్నాడు సూపరింటెండెంట్. రొబిడి లింగరాజు గాని అనదర్ సత్యాగ్రహ ఖైదీ
వెంట తీసుకొని వెళ్ళి సుందర శివరావు, హంగర్ స్ట్రైక్ ఇద్దరం చెప్పి మాన్పించి ఈ పడాన నన్ను బ్లాక్కు పంపి అన్నం ముద్ద తినమంటాడేమో, ఏ రక్తగ్రహణం పట్టుకొని నన్ను బాధిస్తూ 2-3 రోజులు ఆసుపత్రిలో పెట్టి పాలు సగ్గుజావు ఇప్పించమని సూపరింటెండెంట్తో చెప్పమని కోరాడు సుందర శివరావు. డూ ఐ నాట్ నో దట్ యూ కెన్ బ్రింగ్ హిమ్ రావు అని సంతోషించి అతన్ని కొన్ని రోజులు ఆసుపత్రికి పంపాడు గ్రీన్వుడ్. అలా చివరి వరకు నా 2 ఏళ్ల శిక్ష ముగిసే వరకు మిస్టర్ గ్రీన్వుడ్ వద్దనే రమారమి 16 నెలలు నేను ఖైదు అనుభవించాను. అతడు నా ఎడల చూపిన సద్భావం అధికాధికమైంది. జైలు సూపరింటెండెంట్గా 1931 నుండి అతడు పెంచుకున్న శాంతభావం అతన్ని, తద్వారా అతని ఖైదీ బృందాలను అదృష్టవంతుల్ని చేసి అతని జీవిత పరివర్తనాన్ని గూర్చిన కృతజ్ఞత, ఆనందం బళ్ళారి కంటోన్మెంట్ జైలు కాలం 30 నుండి 1983 వరకు, అంటే 53 వరకు నన్ను వదల. క్రూర స్వభావులు సజ్జనులుగా మారిన దాన్ని మించిన శుభార్త మరేముంటుంది? అంతకు మించి మరేం చెప్పను. నా కథ దీర్ఘమైపోతోంది అని కట్టిచేస్తుంది. నేను 1933లో కోయంబత్తూరు జైలు నుండి విడుదలై వచ్చాక తర్వాత 40 ఏళ్ళు వరకు నేను స్వస్థానం వదిలి ఎక్కడిని వెళ్ళి ఉండలేదనుకోండి. నిడదవోలు పక్కనున్న సమిశ్రగూడెం పొలాల్లో మరి 2 మిత్రులతో కలిసి ఇల్లు కట్టుకొని స్థిరపడి ఆ నివాసాలు నాదొక 1/2 ఎకరం స్థలం. ఇల్లు నిర్మాణం కోసం కొంచెం దొడ్డి వాకిలి కింద కాస్త స్థలం పోయిన మిగతా జాగా యావత్తు ఇంటెన్సివ్ కల్టివేషన్కు నాకు తనివి తీరేట్టుగా ఉపయోగపడింది. రాజమహేంద్రవర గాంధీ జాతీయ విద్యాలయ 14 ఎకరాల దొడ్డిలో, ఆనంద నికేతన హరిజనాశ్రయం ఎకరం భూమిలో నాకు అలవెడిన మా సేవాభిరుచి ఇక్కడ 1/2 ఎకరంలో నన్ను తను తీర్చింది. 1921 నుండి ఈ రోజు వరకు నా నివాసంలో, అద్దె ఇండ్లలో కూడా కాస్త ఖాళీ స్థలం దొరికితే చాలు చదువుకో, వ్రాతకో, తిండికో. ఇంట్లో కూర్చోవడం కంటే మొక్కలు పాదులు పెట్టి నీళ్లు పోసి వాటిని పెంచుతూ వాటి మధ్య దొడ్లో కూర్చోవటమే నాకు చాలా ఇష్టం. 1921 మొదలుగా గాంధీ దయవల్ నా చేతికి వచ్చిన రాట్నం పని దొడ్లో వీలు లేక ఇంట్లోనే జరిపేసి చదువుల డిగ్రీల ప్రపంచంలో నేను పడి ఉండకపోతే తీరా చదువులు చదివి నేను చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. మా తండ్రిలాగానే రైతుగా బతుకు సాగించి ఉండగలిగి ఉండేవాడు. ఈనాటి కర్షక వృత్తిలో కూడా వ్యాపారస్తుల్లో, ప్రభుత్వోద్యోగుల్లో, స్వరాజ్య పాలక యంత్రతంత్రాలులాగా అవినీతి, కరప్షన్ నిలువెల్లా ప్రవేశించి కర్షకుడినై ఉంటే నా మర్యాదలు నేను కాపాడుకొని ఉండేవాడినని నా స్వభావ సిద్ధంగా నా ఎక్స్పెక్టేషన్. ఇప్పటికిక్కడ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ హెడ్ ఆఫీసులో హెడ్ క్లర్క్గా పనిచేస్తున్న నా కొడుకు రాజారాం ఎంఏ. పూర్వం రాజమండ్రిలో BA పాస్ అయ్యా. మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు రాజారాము నా మనసులో ఉన్నది ఒక మాట: నువ్వు ఉద్యోగాల్లో ప్రవేశించటం కంటే నువ్వు కలిసి ఆహార దినుసుల, స్వదేశీ వస్తువుల చిల్లర దుకాణం ఒకటి మన ఇంట్లోనే పెడదామా అని సలహా ఇచ్చారు. ఒకటి మన ఇంట్లోనే అన్నారు. అప్పడా కుర్రవాడు కూడా అందుకు వ్యతిరేకత కనపరచారు. కానీ ఎందుకో
మా చిల్లర దుకాణం అమల్లోకి రాల. తర్వాత అతడు యూనివర్సిటీ చదువులకు నాగపూర్ వెళ్ళి అది కొంత తలవని అక్కడ హైదరాబాద్లో బ్యాంకులో గుమాస్తాగా చేరి హెడ్ గుమాస్తాగా ఇంతకు మించి నాకు ప్రమోషన్ అక్కర్లా, అలాగే రిటైర్ అవుతానని బ్యాంకు వాళ్లకు వ్రాసిచ్చి బ్యాంకు టైంకు ముందే వెళ్ళి టైం తర్వాత కూడా హృదయపూర్వకంగా పనిచేసి రాత్రికి ఇంటికి చేరేవాడు. తన బ్యాంకు డ్యూటీ చేసుకుంటూనే బ్యాంకులో తన వద్దకు వచ్చిన అనేకుల ఎంక్వైరీలకు విసుక్కోకుండా సమాధానాలు చెబుతూ వాళ్లకు సాయపడుతూ ఉంటాడు. ఇక ఇంటి వాకిలి తొడుగుల దగ్గర పెంట పోగులు ఎత్తి పారేయటం వరకు ఇంటి స్త్రీలకు సాయపడుతూ పరిచయస్తులు బంధువులు ఎవరు వచ్చినా వాళ్ళు తీసుకువచ్చిన రోగులను పెద్ద ఆసుపత్రుల్లో చేర్పించి అప్పుడప్పుడు వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉంటాడు. అది ఇది అది అని తేకుండా వీలైనప్పుడల్లా అందరికీ సాయపడటం జీవిత లక్ష్యంగా పెట్టుకున్న పరార్థ ప్రాపతుడు. నా కథలు చెప్పుకుంటూ మధ్యలో కుమారుడి సంగతి ఎందుకని ఎవరైనా అనుకోవాలి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. అతన్లా పుత్రుడి కనుగొని పొగడక ఉంటే పుత్రోత్సాహంబు వాడు అని సుమతి శతక ద్రష్టవే నాకు సాక్షి. కనుక పై మాటలు నా పిచ్చి ప్రేమ కాదు, జనులంతటికీ కనుగొన్న చేస్తున్న అభిమత. ఒక్క మాటలో అతని ప్రవర్తన నా మట్టుకు నాకు ఆదర్శప్రాయం. అర్ధ శతాబ్దానికి పూర్వం తెనాలి కళ్ళ డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారితో నాకు ఏర్పడిన పరిచయం కూడా ఆదర్శప్రాయమై. సంసార విషవృక్షానికి 2 మృత ఫలాలంట. పంచతంత్రలోని విష్ణు సజ్జన సంగతి ఒకటి, సద్గ్రంథ సంపఠనం ఒకటి. ఈ డాక్టర్ గారి మైత్రితో నాకు 2 లభించి ఈ మైత్రి నేటి వరకు అలాగే నిలిచి ఆయన చాలా ఏండ్ల ఇక్కడ హైదరాబాదులో స్థిరపడి వయస్సు 80 ఏళ్లకు మించిన వాడుగా కూడా అన్ని రకాల కంటి ఆపరేషన్ అవ్యాహతంగా చేస్తుంది. ఇదొక విశేషం. రోగులు ఆయన్ని వెతుక్కుంటూ కుప్పలు తెప్పలుగా వస్తారు. గాంధీ వినోబాల అనుచరుడు. ఆయన తీసుకునే ఫీజు కూడా దొళ్ళ దోపిడీగా కాక ఒక చౌక లెక్కలో ఉంటుంది. ఆసుపత్రి కార్యకర్తలకు ఇయ్యాల్సింది ఇయ్యగా మిగిలిదంతా ఆయన స్వంతానికి తినివేయ. ధర్మార్థం వెళ్ళే మొత్తాలుంటాయి. నెలకు ఆ ప్రకారం అవి ఖర్చు అవుతుంది. మా మైత్రి ఆదిలో ఆగంతకమైన తర్వాత దైవ సంకల్పం చేత శాశ్వతమయ్యి. జన్మతో పుట్టిన నా కర్షక భూసేవ స్వభావాన్ని గురించి చెప్పుకుంటూ ఈ అయోధ్యాన్ని మొదలుపెట్టా. చిన్నప్పుడు తండ్రి చేసిన అలవాట్లను బట్టేమో అది నన్ను ఇప్పటి వరకు వదల. యాజ్ ఐ సీ బిఫోర్ ఇట్ ఈజ్ an unworldly pleasure, as precious as life itself. కొన్ని సంవత్సరాలకు పూర్వం ఇక్కడి రేడియోలో ఉండిన ఇప్పుడు స్వర్గీయ మహనీయ సహజానంద వేలూరి సహజానంద చిరివాడు పడాయి మళ్ళీ జీవిస్తే అనే విషయం మీద హైదరాబాద్ రేడియో ప్రసంగం చేయమన్నారు. విషయం నాకు అర్థం కాక అందులోని భావమేమిటో తెలపమని వారికి ఉత్తరం లేదు. ఏముంది, పునర్జన్మ ఎత్తితే ఏం చేస్తాం అని దాని అర్థమని బదులు. ఈ ప్రసంగమే అంతకు పూర్వం రిటైర్ రేడియో డైరెక్టర్ అయ్యగారి వీరభద్రరావు గారికి, యూనివర్సిటీ రిటైర్డ్ తెలుగు చీఫ్ వెంకటావధానికి దివాకర్ రెడ్డి ఈయన ఇవ్వబడ్డట్టుగా నేను వారంత వాడను కాను, కానీ నాకు స్ఫురించిన విధంగా 10-12 పేజీలు వ్రాసుకొని రేడియో స్టేషన్కి వెళ్ళి చదివా. నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోయేటప్పుడు వీలైతే సుమండి కొన్ని ధాన్యపు విత్తనాలు, కొన్ని పత్తి గింజలు వెంట తీసుకుపోయి అక్కడ నాటి మరలి వస్తానని నా ప్రసంగంలో
ఒక కోరికగా చెప్పుకొని నా శ్రమ వల్ల నలుగురికి అన్న వస్త్రాలు దొరకాలన్నది నా ఉద్దేశం. నా శ్రమ భూసేవ రూపం దాల్చాలని నా రెండో ఉద్దేశం. ఇది అసలు సంగతి. నా మాటలు సవ్యంగా ఉన్నాయా, పిచ్చిగా ఉన్నాయా అని సహజానంద గారిని అడిగా. ఆయన ప్రసంగం అయిన తర్వాత దానికే బాగున్నదన్నాడు ఆయన. ఆయన అభిప్రాయంతో నేను పూర్తి సంతృప్తి పొందాను. 1933 నుంచి 47 వరకు 14 ఇంటి చుట్టూ ఉన్న 1/2 ఎకర స్థలంలో పొలం పని, సూత్రయజ్ఞం, తేనె పట్ల పెంపకం, ముఖ్యంగా 3 నేను పెట్టుకున్న పనులని నా జ్ఞాపకం. మరేది జ్ఞాపకం రావటం. వస్తే తరువాత రాస్తా. ఒక్కడే కూలి మనిషి పనిలో సహాయకుడిగా పెట్టుబడి పనంతా మేమిద్దరమే. కూలీ నేను చేసేవాడు. బుడమ, మెత్తవరి, రకరకాల పత్తి, తొలకరి పైరు, 2 రకాల నువ్వు, బీర, పొట్ల, కాకర మొదలైన పాదులు, వాటికి పందిళ్ళు, కొంత అరటి, కొంత భాగం గోగు, తోటకూరలు, బొప్పాయి, ఈ విధంగా మధ్య మధ్య ఖాళీ బాటలు తప్ప భూమి ఖాళీ పెట్టకుండా సద్వినియోగం చేశాను. మరీ ఎండవేళ తప్ప ఇంటి నీడను కంటే పొలంలో పనిచేస్తూ కూర్చోవటమే నాకు ఇష్టం. నా అభ్యాసం. అత్యవసరమైనప్పుడు మాత్రమే కూలివాడు ఒకళ్ళు, లేకపోతే 2, లేకపోతే నేను ఒక్కటి. ఎండలో వీపు వేడెక్కు కూర్చొని పని చెయ్యటానికి నేను బాగా అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఆ పనిలో ఉన్న ఆనందం ఇప్పుడు ఆ విషయాలు చెప్పుకోవటంలో ఉంది. అది మెత్త ప్రదేశం కనుక స్థలానికి చేరి ఉన్న పెద్ద కాలవను 2 చిన్న బిందెలు 2 చేతులా పట్టుకొని వర్షం కురుస్తున్నప్పుడు తప్ప నేను మోసిన నీళ్ల బిందెల చేతి పరిశ్రమ నాకు శ్రమ అనిపించలేదు ఎప్పుడు. ఈ విధంగా 10-12 ఏళ్ళు అవలీలగా గడిచాయని నా కళ్ళ ఎదుటి జ్ఞాపకం. కాకినాడ కాలేజీ హాస్టల్లో చిన్న దొడ్డు సహాధ్యాయులుగా నేను, వెంకటచలం, గుడిపాటి వరుసగా 3 ఏళ్ళు చేసింది. 1911 to 13 ఈ తోట పని. అయితే అది మా తిండికి ఉపయోగపడల, ఉండబట్టక చేసుకున్న హాబీ అది. 1947 జనవరిలో మెరుపు తీగల ఆకస్మికంగా వచ్చి నాపై పడ్డ ఒక వారు వీరేశలింగ కవి సమాజ వార్షికోత్సవాన్ని కుముదవల్లికి వెళ్ళి తిరిగి వస్తూ నెదవోడు స్టేషన్లో దిగారు. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చేత పట్టుకొని శర్మ స్టేషన్లో నిలబడ్డారు. రాష్ట్రంలో జిల్లాకు ఒక్కొక్క ఇన్స్పెక్షన్ అసిస్టెంట్ టెక్స్ట్ కమిషనర్ ఐఏటీసీను నియమిస్తూ వేసిన మద్రాసు సంయుక్త రాష్ట్ర ప్రభుత్వ ఆర్డర్ అందులో. ఆ జాబితాలో ప్రకాశరాయుడు పేరు కూడా ఉంది. ఇది నువ్వేనా అన్నాడా. ఏమో నాకేం తెలియదని సందేహం తీరటానికి రాష్ట్ర టెక్స్టైల్ కమిషన్ పరమేశ్వరికి ఉత్తరం రాసి అప్పటికింకా ఆంధ్ర జిల్లాలు మద్రాసు సంయుక్త రాష్ట్రంలోనే కలిపి ఉన్నాయి. గో అండ్ రిపోర్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ డ్యూటీ బిఫోర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అది టెలిగ్రామ్ వచ్చి మద్రాసు రత్నం చేత పట్టుకొని నా దొడ్లో పండించుకున్న ఎర్ర దూది నూలు చొక్కా వేసుకొని చింపిరి జుట్టుతో అనంతపురానికి రైలు ఎక్కాను. టెక్స్ట్ కంట్రోల్ ఆఫీసర్లలో ఒకరు ఎంవి సుబ్బారావు స్టేషన్ నుండి వల్లూరు రామారావు గారి ఇంటికి తర్వాత కలెక్టర్ ఇంటికి తీసుకువెళ్ళి ఈ ఉద్యోగానికి నేను నియమింపబడతానని నేను కల కూడా కనల. నాకు తెలియకుండా, నన్ను అడగకుండా, నా దరఖాస్తు లేకుండా ఆంధ్రకేసరి నాకు కల్పించిన పని. అప్పుడు ఆయన మద్రాసు సంయుక్త రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ను దర్శించి నా మకాంకు వెళ్ళి అన్నాడి ఉద్యోగంలో ఆనాటి వరకు ఎలాంటి ప్రభుత్వోద్యోగ ముఖం ఎర్రగని మనిషిని. ఆనాటి వరకు అలాగే
నేను జిల్లా కలెక్టర్ పేరు మిస్టర్ ఆర్ గెలట్టి. నా ఉద్యోగం ఈ తెల్లవాడి వద్ద పడ్డదేమిటని ముందర మనసు కొంత దిగులుగా పడింది. కానీ నేను అతని వద్ద పనిచేసిన 7 నెలలలో అతడి యోగ్యత, అద్భుతమైన సమర్థత నన్ను ఆశ్చర్యపరిచాయి. అతడు కలెక్టర్గా రాజీనామా చేసి 1947 ఆగస్టు 15 తర్వాత దేశానికి వెళ్ళిపోయాడు. దానికి ఒక రోజు ముందు నాకు తోచినట్టు నేతనికి ఒక పెద్ద ఉత్తరం రాసి ఆఫీసు నుండి అతని ఇంటికి పంపి, నౌ సార్, ఆఫ్టర్ 7 or 8 months work under you, I find to my astonishment that you are a man among men. అని ఆ ఉత్తర సారాంశం. ది ర్యాంక్ ఈజ్ బట్ ది గినీస్ స్టాంప్, మ్యాన్ ఈజ్ మ్యాన్ ఫర్ ఆల్ దట్ అన్న రాబర్ట్ బ్రౌన్ యొక్క బర్న్స్ యొక్క పద్యవాక్యం కూడా అందులో ఉదహరించి, ఆ మధ్యకాలంలో నేను గెలటీ వద్ద పొందిన అనుభవాలు వ్రాస్తే మరిన్ని కాగితాలు పడు. ఈ డిసెంబర్లోనే నా ఏడాది కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా అయిపోయింది. ఆంధ్రకేసరి మమ్మల్ని తాత్కాలిక ఉద్యోగాలకు పంపించింది. లంచాలు పట్టమని, ధర్మ నిర్వహణ కొరకు లంచాలు చేసేవాళ్ళని పట్టమని, ధర్మ నిర్వహణకు. నా బాస్ మిస్టర్ గెలటీ తెల్లవాడైన నా జీవితానికి మార్గదర్శకుడై. గెలటీ నాకు మరపురాడు. నాకు వచ్చిన నెల జీతం నుండి 2000 రూపాయలు మిగుల్చుకొని ఇంటికి వచ్చి సమిశ్రగూడెం గడ్డి కప్పు ఇంటిని పెంకుటిల్లు చేశాను. ఉద్యోగ కాలంలో నేనెప్పుడు అలవాట్ల చొప్పున 3rd క్లాసులోనే ప్రయాణం చేసి కొంత ఖర్చు ప్రభుత్వానికి తగ్గించి, మొదటి నుండి నాది పొదుపరి జీవి. పైన పైసా కూడబెట్టి కుటుంబాన్ని పోషించిన సామాన్య సంసారం. అనంతపురంలో ఉండిన సరిగ్గా సంవత్సర కాలంలో జవుడి 100 వస్తకులలాగా నేతకాండ్రగాని, ప్రభుత్వోజ్జ సుఖమెరగని నన్ను ఏమాత్రం ఇబ్బందులు పెట్టరు. నా వద్ద పనిచేసిన గుమాస్తా 6-7 ఉండేవారు. టెక్స్టీ కంట్రోల్ ఆఫీసర్లు 3. ఒకరు నూరు పంపకానికి, ఒకరు వ్యాపారస్తు, ఒకరు వస్త్ర పంపకానికి, ఒకరు దొంగ వ్యాపారుపై కోర్టులో కేసులు నడపటానికి. ఒకరు వెళ్ళగా ఒకరు వస్తువు కంట్రోల్ ఆఫీసర్లు నమ్మకంగా పనిచేసి నా మర్యాద కాపాడు. మా అందరిపైన నా కావాలనన్ని నా ఆనవాళ్ళన్నీ బాగా ఎరిగిన కలెక్టర్ గెలట్టి ఉండే. ఒక ఉదాహరణ, నేను పని పుచ్చుకున్న నెల రోజుల లోపల ధర్మవరంలో జరిగిన ఒక జిల్లా ఫుడ్ కమిటీ మీటింగ్ ముగియగానే నన్ను చూసి, ఆర్ యూ స్టేయింగ్ హియర్ టుమారో అన్నాడు కలెక్టర్. ఇఫ్ యూ వాంట్ మీ టు స్టే ఐ షల్ అన్నా. ఇఫ్ యూ హ్యాపెన్ టు స్టే ఐ విల్ యూ కమ్ అండ్ సీ మీ అని. బై ఆల్ మీన్స్ అని చెప్పి మర్నాడు ఉదయం టీవీలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి, హౌ ఆర్ యూ గెటింగ్ ఆన్ with your office work, how are you, your TC, etc. is everything okay అని నన్ను అడిగిన అతని మైత్రీ భావం నన్ను ఆశ్చర్యపరచి 2 చేతులు ముక్కురించి దండం పెట్టా. ఐ కెనాట్ ఈజీలీ సస్పెక్ట్ మై సబార్డినేట్స్ అనే అనవసరపు మాట ఒకటి నా నోట వెలుపడి. ఓ No, if anything goes wrong anywhere, the whole thing will affect on you. You must be alert and very attentive in everything అని నాకు వార్నింగ్ ఇచ్చారు. వయసులో అతడు నాకంటే చిన్నవాడు. అప్పటికి నా వయస్సు 50కి దాటిపోయింది. అయినా తండ్రిలాగా అతడిచ్చిన వార్నింగ్ నన్ను కృతజ్ఞుణ్ణి చేసి మరొకసారి హస్తాలు మోడ్చి
నమస్కరి థ్యాంక్ యూ సార్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని చెప్పి వెళ్ళిపోయి ఒకసారి ఆఫీస్ ఇన్స్పెక్షన్కి మిస్టర్ ప్రెసెంట్లీ మరికొందరు అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ గెలటీ ఆఫీసుకు రావటం బహు అరుదు. చాలాసేపు పగలు రాత్రి కూడా అతని ఆఫీసు ఇంటి వద్దనే అర్ధరాత్రి వరకు కూర్చొని లోవర్ డివిజన్ క్లర్క్స్ వర్క్ కూడా పరిశీలించేవాడు. ఆ ఇన్స్పెక్షన్ రోజున ఎలా వచ్చాడు ఆఫీసుకు వచ్చి ఆ రోజునే నా సెక్షన్ ఇన్స్పెక్టర్స్ అడిగిన ప్రశ్నలు టీసీఓలు జవాబులు చెబుతున్నారు. మధ్యన కల్పించుకొని నేను ఫలానాని కొత్తగా అపాయింట్ అయ్యానని అలా ఏదేదో నన్ను గూర్చి ప్రజెంట్గా చెప్పడంతో మొదలుపెట్టి ప్రీస్లీ తల ఊపుతున్నాడు. సరిపోయి అతను కలెక్టర్గా అనంతపురానికి వచ్చే ముందు గూడూరులో సబ్ కలెక్టర్గా ఉండేవాడు. 1940 సంవత్సర ప్రాంతం అయి ఉంటుంది. వ్యక్తి సత్యాగ్రహ కాలం. 2 రెడ్లు తగుదనమ్మా అని సత్యాగ్రహులుగా శాసన ధిక్కారం చేసి అతని వద్దకు కోర్టుకు వచ్చి అంటే వీళ్లను పోలీసులు తీసుకువచ్చి విచారణకు అతని ముందు పెట్టి వీళ్లను గెలటీ అడిగింది ఒకే ఒక ప్రశ్న, మీకు రాట్నం వడకటం వచ్చా? అది రాదా అని వీడు దబాయించారు. అదే రాదా అని వీడు దబాయించారు. అప్పటికప్పుడు ఒక రాట్నం ఏకుడు ఏది వడకండను. కానీ వాళ్లకు రాట్నం అట్టే పట్టుకోవడం ఏకు పట్టుకోవడం కూడా వెంటనే కాగితం పట్టుకొని వీళ్ళు గాంధీ మనుషులుగా వీళ్ళని జైలుకు పంపి అన్నం పెట్టి మేపడం గవర్నమెంట్కు నష్టం అని వ్రాసి వాళ్ళని ఇంటికి పొమ్మన్నారు. రేపు నేను ఉరవకొండ వెళుతున్నా. దీస్ సీమ్ టు బి సమ్ కంప్లైంట్స్ రిగార్డింగ్ yarn distribute, but on these will you be so there అని నాకు చీటీ వ్రాసి పంపి ఒకరోజు నేను వెళ్ళా. అందులో కొన్ని కంప్లైంట్స్ మరీది పనిలేని కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఫాల్స్ కంప్లైంట్స్ అని కలెక్టర్కు తోచి వాళ్ళ మీద నా ఎదుటని విరుసుకు పడ్డాడు. దేర్ ఈజ్ ది మ్యాన్ హూ విల్ డూ ఎవ్రీథింగ్ నెసరీ అని నన్ను చూపి వాళ్ళను పొమ్మ. అక్కడికి సరి నా ఆఫీసు మొదటి నెలల్లో ఊరు మధ్యగా ఉండే కలెక్టర్ ఆఫీసులో ఒక బిల్డింగ్ ఖాళీ అయింది. ఐఏటీసీ ఆఫీస్ అక్కడికి మార్చవచ్చని ఒక కాగితం పెట్టాడు. హుజూర్ శరస్తదారు ఎవరు టు ది ఐఏటీసీ ఫర్ రిమార్క్స్ అని ఆ కాగితం మీద కలెక్టర్ రిమార్క్ రాశాడు. అదేమిటంటే నేను పెట్టిన కాగితం మీద మీరేదో అన్నారట అని భయపడుతూ ఆ సాయంత్రం నా గది ముందు వచ్చి కూర్చున్నాడు శరస్తాద. నా ఆఫీసు రైల్వే స్టేషన్ దగ్గరగా, వర్తకులకు నేను దగ్గరగా అని అన్నాని కానీ మరేం అనలేదే అని చెప్పి శరస్తాదారుని పంపా. తర్వాత కొన్ని నెలలు నా ఆఫీసు కలెక్టర్ ఆఫీసులోనే మార్చాల్సి వచ్చి ఆ సందర్భంలో నా ఆఫీసు అక్కడున్న ఒక్కడే. ఆఫీసు దూరమైనా నేను రోజు నడిచి రావటమే నా అలవాటు. బండి కూడా అని నేను కలెక్టర్కు రాసిన ఉత్తరం మార్జిన్లో గుడ్ ఫర్ హెల్త్ అని రాశాడు. అది నాకెంతో ఆశ్చర్యం ఆనందం కలి. శ్రీ బి హరి సర్వోత్తమరావు గారు నా ఆఫీసుకు టీసీఓగా రాకపూర్వం కళ్యాణదుర్గంలో సబ్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నారు. ఒక క్రిమినల్ కేసులో ఆయన ఒక నేరస్తుడికి 1-2 నెలలు ఖైదేశారు. ఆ జడ్జిమెంట్ మీద నెవర్ కామెంట్ ఆన్ ఎ ఫస్ట్ అఫెండర్ టు జైల్ అని గెలటీ రిమార్కు రాశాడని హరిసర్వోత్తమరావు గారి నాతో. ఒకసారి ఉరవకొండ నుండి మడకసెరకి బస్సు ప్రయాణం చేశారు. నా ప్రయాణపు బిల్లులు నా ఆఫీస్ హెడ్ క్లర్క్ కళ్యాణ సుందరం దూరం ఎన్నో కొన్ని మైళ్ళని ఉదహరించారు. ఆ బిల్లు చూసిన మీరు హౌ డూ యూ గెట్ సో మెనీ మైల్స్ అని రిమార్కు రాస్తే అది మళ్ళీ నా దగ్గరకే వచ్చింది. అందుకు నేను క్లార్కును దండిస్తూ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ కరెక్టింగ్ మై మిస్టేక్స్ అని తిరగరాయి టీఏ బిల్ సబ్మిట్ పంపించి
మరొకసారి చిత్తూరు జిల్లా వాయల్పాడులో ఏదో అక్రమం జరిగిందని చెప్పి దాన్ని విచారించి రిపోర్టు పంపమని నన్నక్కడికి పంపించాడు కలెక్టర్. ఆ ఊరు వెళ్ళి అందుకు సంబంధించిన బట్టల వర్తకులను పోలీసులకు కబురు కింద మీద పెట్టి నాకు చేతనైన రిపోర్టు రాసి కలెక్టర్కు పంపారు. దాని మీద అవాయిడ్ ఫాలోవర్స్ ఆఫ్ స్పీచ్, అవాయిడ్ ఫ్లవర్స్ ఆఫ్ స్పీచ్, ది హోల్ థింగ్ డౌన్ టు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ అని వ్రాసి రిపోర్టు నాకు తిరిగి పంపి దాన్ని క్లుప్తం చేసి మళ్ళీ మిస్టర్ గెలెట్కి నా వంటి వాళ్ళ ఎడ ఎంత ప్రేమ, సద్భావం, న్యాయం, ధర్మం, దూరదృష్టి ఉందో అతని వద్ద నా 8 నెలల ఉద్యోగం వల్ల చాలా తెల్లమై అనంతపురంలో ఉన్న మొత్తం ఏడాది కాలంలో 2 సార్లైన నేను వడక్కినటువంటి నూలుతో బట్టలు నెయ్యించుకొని మిస్టర్ గెలటీ 1947 ఆగస్టులో రాజీనామా చేసి వెళ్ళేంత వరకు మరొక కలెక్టర్ ఉండేవాడు, జోసెఫ్ రెడ్డి అని పేరు జ్ఞాపకం. ఏడవ అధ్యాయం. 1947 జనవరి ఆఖరుతో అనంతపురం పని ముగించుకొని నెడదవోడి ఇంటికి చేరి 1948 సూత్రయజ్ఞం దొడ్లో సేద్యం చేసుకుంటూ ఉన్నాను. ఏలూరుకు దగ్గరలోని గోపన్నపాలెం అప్పటి మద్రాసు ఆంధ్ర సంయుక్త రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రకేశరి ఫిర్కా డెవలప్మెంట్ ప్రణాళిక అనే కొత్త పేరుతో ఏర్పాటు చేసిన గ్రామ సేవక విద్యాలయం VLW స్కూల్ ప్రిన్సిపాల్గా రావాల్సిందని నాకు పిలుపొచ్చాయి. మొదటి చెప్పుకున్నట్లున్న 1921 గాంధీ జాతీయ పాఠశాలలో ప్రారంభించి చివరి వరకు నేను నిర్వహించిన పనులన్నీ నేను ఒకరిని అడిగి తెచ్చుకోకుండా నాకు దైవం అప్పగించిన జనప్రియ ఉద్యోగాలు, స్వామి సేవకై వినియోగింపబడ్డ కర్తవ్య కర్మలు. అందులో 2 మాత్రం అనంతపురం జిల్లా టెక్స్టైల్ కమిటీ స్పాన్సర్షిప్, అలాగే ఒకటి ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామ సేవక విద్యాలయ ప్రధాన అధ్యాపకత్వం, ప్రిన్సిపాల్. మొదటి పేరుకు సర్కారు పనులైన అవి కూడా రారా అన్న ఆంధ్రకేసరి పిలుపు మీద 1947-49లలో నాకు కల్పించబడ్డ బాధ్యతాయుత కార్యాలు. ముఖ్యంగా 1947 ఉద్యోగాన్ని లంచపంచాల అవినీతి లోబడకుండా ప్రకాశం ఆశించినట్లే నమ్మకంగా నెరవేర్చి వచ్చానన్న గర్వంతో చెప్పుకోగల. అది కూడా నకిలీ యమకింకరుడైన మిస్టర్ గెలెట్టి ఆధ్వర్యం కింద ఆనందంతో నెరవేర్చిన ధర్మ విధి. 1949-51 2 సుమారు గోపన్నపాలెం విషయం కొంచెం చెబుతా. గ్రామ సేవ నిమిత్తం వచ్చిన 2-3 జట్ల బ్యాచెస్ వయస్సు వచ్చిన విద్యార్థులకు ఇయ్యబడిన తర్ఫీదు పని. నేను పని పుచ్చుకోగానే చేసిన పని ఏమిటంటే ట్రైనింగ్కు వచ్చిన ప్రతివాడి దుస్తుల పెట్టెలు స్వయంగా సోదా చేయ, ప్రతి గ్రామ సేవకుడు సొంత ఖర్చు కింద 2 సెట్లు ఖద్దరు దుస్తులు కుట్టించుకునేట్లు చేయదు. ఖరీదు పుచ్చుకొని ఒక్కొక్కరికి రాట్నం సప్లై చేయదు. భోజనం మధ్యాహ్న విశ్రాంతి అయిన తరువాత గ్రామ సేవకులు, వివిధ విషయాలు బోధించే అధ్యాపకులు, తదితర ఉద్యోగుల కుటుంబాల సామూహిక సూత్ర యజ్ఞంలో పాల్గొని గ్రామ సేవకుల నివాసం, భోజన వసతి, విద్యాలయ ఆవరణలోని వారు నెరవేర్చిన ఇంకొక విషయానికి ఒక్కొక్క నోటుబుక్ వారి దగ్గర ఉండే. ఈ విద్యాలయంలో
అనుభవపూర్వకంగా వారు తెలుసుకున్న విషయాలు వారి గ్రామ సేవకు సహాయకారులు కావాలి. పై లైబ్రరీ పుస్తకాల చదువంతగా అవసరం లేదు. గ్రామాలలోని ప్రజాసామాన్య జీవితాన్ని ఒక దారి పెట్టి వారి పౌర స్వాతంత్రాన్ని నిలబెట్టడమే ఫిర్కా అభివృద్ధి ఒక్క ధ్యేయం. కేవలం పుస్తకాల చదువుతో, కాగిత పరీక్షలతో, డిగ్రీ సంపాదనతో పని లేని ఫక్తు జీవిత సాఫల్య కర్మక్షేత్రమే. ఏలూరు దగ్గర 7/3 నంబరు జాతీయ రహదారి అటు చింతలపూడికి వెళ్ళే దారిలో అక్కడ నుండి దాని దగ్గరే ఆ కాలవ దాటితే అక్కడ చిన్న ఏరుడు, ఆ దారి దాటి దానికి ఒక సుమారుగా కిలోమీటర్ల దూరంలో మా అత్తారి ఊరు వేలుపుచెర్ల ఉంది. అక్కడి నుంచి రావాలంటే 7/3 మైలు దగ్గర దిగి ఆ నడిచి మునేరు కాదు ఏదో పేరు, ఆ నదిలోంచి నడిచి పెద్దగా నీళ్ళు ఉండేవి కాదు, మోకాళ్ళు కూడా రావు, కొద్దిగా పాదాలు ఆ ఇసుకలో నడిచి అవతల ఒడ్డుకి వెళ్తే అక్కడ మావాడు బండి పంపిస్తే బండి లేదా నడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉంది ఈ ఆశ్రమం. నేను చాలాసార్లు చూశాను. గ్రామ స్వరాజ్యమే భారత రాజ్యం కావాలని ఆంధ్రకేసరి ఎత్తు ఒక్క మాటలో ఇదే గాంధీ కలగన్న స్వరాజ్యత్వం. అది స్వప్నమే అయ్యింది చివర. కల్తీ లేని గాంధీ ప్రణాళిక ఏ నుండి జడ్డు వరకు అంతా కలిపి ఇది అర్థం కాక ఇష్టం లేక దాన్ని ఈ స్వరాజ్యాధిష్టాతలు శీలదీసి చిదుకుల పాలు చేసి గాంధీ అని అన్నట్లుగా దాన్ని మిషనరీపై వాలకమంతా ప్రజారాజ్యమే. మళ్ళీ ఆయన అన్నట్లుగా అది ప్రాణం లేని అస్థి పంజరమైపోయింది. ఐదవతనం లేని శుష్క వర్తక వ్యాపారం. చూడండి, గోపన్నపాలెపు గ్రామ సేవక విద్యాలయం కథ చెప్పుకుంటున్నాం. గాంధీ నిర్మాణ కార్యక్రమానికి అంటే గ్రామ సేవకు ప్రధానాంగమై ఖాదీ పరిశ్రమకు 2 అధ్యాపకులు, ఒకరు దూదేకి, ఈకుల తయారీకి, చేనేతకు మరొక సత్యనారాయణరాజు కోటయ్యగా. వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి నాతో సహా గ్రామ సేవకులు పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళి సాయంకాలం భోజనం తర్వాత గ్రామ సేవను గురించిన ప్రసంగాలు, చర్చలు అయిన తర్వాత విద్యాలయానికి తిరిగి వచ్చేవారు. ఉదయం ప్రార్థన, నిన్నటి పాఠాలను నెమరు తెచ్చుకోవడం, తర్వాత వివిధ సబ్జెక్ట్స్ మీద అధ్యాపకులు నేర్పే పాఠాలు, కొంత విశ్రాంతి, భోజనం తర్వాత సామూహిక సూత్ర యజ్ఞం, కొన్నాళ్లకొకసారి గ్రామ సేవకులు ప్రత్యేక సందేశాలు ఇవ్వటానికి ఒక్కొక్క పెద్దవారిని రప్పించడం, దరహం మీద ఇది కార్యక్రమం. ప్రాయోపవేశంలో అశువులర్పించిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇప్పించారు. మహాత్యాగి పొట్టి శ్రీరాములు గారు మా పిలుపు మీద ఇక్కడి దయచేసిన పెద్దలలో ఒకరు. ఆయన ఇచ్చిన గ్రామ సేవా సందేశంలో కొన్ని ముఖ్యమైన మాటలు నా జ్ఞాపకం ఉన్నాయి. ప్రాధేయపూర్వకంగా విద్యార్థులకు ఆయన చెప్పిన మాటలు, కొన్ని నెలలలో మీకు ఈ ట్రైనింగ్ పూర్తవుతుంది. మనమందరం గాంధీ చదువ నీడలో ఒక జాతి మనుష్యులమయ్యా. మీరు పైకి వెళ్ళి గ్రామ సేవకులుగా పనిచేయాలి. భారత గ్రామ సేవలు సూత్రయజ్ఞానికి ప్రధానమైన స్థానం ఉంది. చర్ఖాను నాశనం చేసుకొని ఆర్థిక స్వాతంత్రాన్ని, ఆత్మ స్వాతంత్రాన్ని కోల్పోయిన జాతి మళ్ళా దాన్ని చేపడితేనే స్వాతంత్రం యొక్క నిజరూపం తెలుసు. మన గ్రామాల ప్రజలకు మీరు నొక్కి చెప్పాల్సింది ఒకటి, ఆత్మ పారిశుద్ధ్యం. బయట పారిశుద్ధ్యం కాదు, లోపల. 2, గృహ గ్రామ పారిశుద్ధ్యం. దేశవ్యాప్తంగా నిలవవలసిన సూత్రయజ్ఞం. ఈ విషయాలు మీరు గ్రామ ప్రజల మనసుకు పట్టించకపోతే పట్నవాసుల కృత్రిమ భావాలు, వారి జీవిత పద్ధతులు మన నెత్తినకి సర్వం నాశనమైపోతాయి. జాగ్రత్త. ఈ విషయాలు మరిచిపోకుండటానికి రోజు కనీసం 5 నిమిషాలతో సూత్రయజ్ఞాన్ని ప్రారంభించి దాన్ని వృద్ధి చేసుకోండి అన్నారు. గాంధీ జీవితంలోని బోధలోని ఒక క్లీన్నెస్ ఈజ్
నెక్స్ట్ టు గాడ్లీనెస్. రెండు, చర్ఖాను కామధేరు, ది కవ్ ఆఫ్ ప్లెజ్. ఐహిక ఆముష్మిక సుఖాన్ని మన చేత బట్టే గీతా బెట్టే గీతామ. ఈ మూడు మాటలు గ్రామ సేవకుల జ్ఞప్తికి తెచ్చింది పొట్టి శ్రీరాములు గారి సందేశం. మా విద్యాలయం చూడటానికి ఒకనాడు ప్రభుత్వ పెద్ద ఆఫీసర్ ఎవరో వచ్చారు. ఆయన నా ఒక దగ్గర గ్రామానికి తీసుకువెళ్ళారు. అక్కడ ముమ్మరంగా పని జరుగుతున్న ఒక బీడి పొగాకు పరిశ్రమను చూసి ఆయన ఇదొక మంచి గ్రామ పరిశ్రమగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందితే బాగుంటుంది, చాలామంది చేతికి చైతన్యంగా పని దొరుకుతుందని విజిటర్ బుక్లో నిరభ్యంతరంగా రాసేశారు. అది చూసి నా మనసు చాలా సంకటపడి ఆ తర్వాత కొద్ది రోజులు గ్రామాభివృద్ధి విషయమై ఒక ప్రసంగం చేయమన్న విజయవాడ రేడియో వారు. ఆయా ఆఫీసర్ పేరు ఎత్తుకోకుండా పొగాకు బీడీల పరిశ్రమ ప్రజలకు ఉపయుక్తమని ప్రభుత్వాఫీసర్లు చెప్పడం తప్పు పని కాదా అన్న విషయాన్ని నా ప్రసంగంలోని ఆ భాగాన్ని కొట్టేసి మిగిలింది చదవమన్నారు రేడియో వారి ఇలాంటి హుకుం సమంజసమా అని చెప్పి వారి పైనున్న ఆఫీసర్లకు ఘాటైన కంప్లైంట్ చేసి నాకు జవాబే రాలా. ఆఫీసర్ల మీద ఆఫీసర్లకు రేపే ఫిర్యాదు సంగతి ఇంకే కదా అని కోరుతారు. ఆఫీసర్లు వేరు, ప్రజలు వేరుగా బతుకుతోంది ఇంకా ఈ దేశం. పోలీసు జవాన్ మీద సూపరింటెండెంట్కు ఫిర్యాదు పెడితే దిక్కుండేది కాదు. ఇప్పుడు ఎలా ఉందో. చిత్తూరు జిల్లా వాయల్పాడు వ్యవహారంలో నేను కలెక్టర్ మిస్టర్ గెలెట్నికి పంపిన రిపోర్టులో పోలీసుల మీద ఈ మాట కూడా వ్రాసిన పోలీసు కానీ మరెవరైనా కానీ అన్యాయంగా సమర్థించని వాడు ఆ కత్తిబద్ధ మనిషి. మిస్టర్ గెలెట్ 1947 ఆగస్టులో రాజీనామా చేసి ఇంగ్లాండ్కు వెళ్ళిపోయాక రాష్ట్ర ఐఏటీసీ కాన్ఫరెన్స్ ఒకటి మద్రాసులో అందులో రాట్న చక్రం, ఉద్యోగుల ఖద్దరు ధారణ మొదలైన ఆలోచనలు కూడా ఎజెండాలో చేర్చమని రాష్ట్ర ఆఫీసర్కు నేను ఒక సలహా ఉత్తరం రాసి విషయం సభ ఎజెండాలు చేర్చారు. కానీ అది ఆలోచనకు రాకుండానే కాన్ఫరెన్స్ అయిపోయింది. అంతేకాదు నా పిచ్చే కానీ ఆనాటి కమిషనర్లకు అప్పటికీ ఇప్పటి మంత్రుల రాట్నంతో ఖద్దరుతో పనే ఉంది. ఎవరికి కావాలి ఈ రెండు? ట్రైనింగ్ పూర్తయిన తర్వాత గ్రామ సేవకులకు పాస్ సర్టిఫికేట్ ఇవ్వటాన్ని గురించి నా అభిప్రాయం తెలపమని రాష్ట్ర ఫిర్కా అభివృద్ధి ఆఫీసర్ వెంకటాచలపతి నుండి నాకు ఒక జాబ్ వచ్చి అసలు ఈ దేశంలో బ్రిటిష్ అధికారం అంతమైన తరువాత కూడా తలా తోకా లేకుండా ముద్దు పారిపోయే ముండమో విద్యా విధానానికి తోడు మార్కు సర్టిఫికేట్ ప్రైజులు ఇచ్చి కొందరిని పైకి చూపించడం, కొందరిని ఖండెం చేసి కిందకి తోసేయడం సమంజసం కాదు. ఇక్కడ మనం తలపెట్టిన పని ఆ రకం కాగా కాదు. సర్వాంగీనీయమైన దేశోద్ధరణ మన ధ్యేయం. శక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ తర్ఫీదు పని, అంతకు మించిన దేశభక్తితో జాతి అభ్యుదయానికి పాటుపడే గ్రామ సేవకులు పెద్ద అధికార పదవులను తలదని రాణించదలచి ఉన్న అధికార అహంకారాలు లేని సేవ కాగితపు సర్టిఫికెట్లను నిరసిస్తూ నిజమైన గ్రామ సేవకు తన ప్రజలను మెప్పించి గౌరవిస్తా పంపబడు సోమరి పని దొంగ అయినవాడు ప్రజల చేతనే గర్హింపబడు. అలా ధర్మ విజయం, ధర్మద్రోహం వాటి కథలు అని చెప్పుకుంటారు. ఆ ఎత్తు నుండి చూస్తే గ్రామ సేవక సర్టిఫికెట్ పద్ధతి నేను పూర్తిగా వ్యతిరేకం. వర్చ్యూ ఈజ్ ది ఓన్ రివార్డ్, ఈజ్ ది ట్రూ మెజర్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్ అని నేను జవాబిస్తాను. మేమున్నంతకాలం గ్రామ సేవా ట్రైనింగ్ వారు కేవలం శాకాహార వసతి, తదుపరి కావాలన్న వాళ్ళు మాంసాహారం కూడా ఏర్పాటు చేసి
వెనక ఒకప్పుడు నేను ఎదిగినంతవరకు హరిజన సేవక సంఘ హాస్టళ్ల విద్యార్థులు కూడా కేవలం శాకాహారమే. తర్వాత ఈనాటి పెద్ద బిర్లా నామధేయుడు గాంధీ అనుయాయి బాపు అనే పుస్తక రచయిత ఒకడున్నాడు. లేనిపోని కొబ్బరి చెట్టు బొమ్మను ఇప్పటికీ డబ్బాలపై ముద్రిస్తూ వేరుశనగ నూనెతో ఏదో ఒకదాన్ని దిబ్బ నూనెలో డాల్డా అనే పేరుతో ఆ సేతు హిమాచల బిర్లాలో ఆ బిర్లాలే ప్రవహింపచేస్తూ ఇంకా పోతే అజ్ఞాన అమాయక ఇండియా ప్రజలు మభ్య పెట్టడానికి డాల్డాకు పూసలుగా పరిశుద్ధమైన ఘృత రూపమిచ్చి నెయ్యి అంటే పేరినయ్యి వర్తకాన్ని పెంచుకుంటున్న వాళ్ళు బిర్లా. ప్రజలు దాన్ని నెయ్యి అనుకొని మోసపోకుండా దానికి ఒక ప్రత్యేక రంగు వేసి అమ్ముకునేట్లు చెయ్యమని గాంధీ మహాత్ముడు పట్టుదలతో నెవర్లాల్ ప్రభుత్వానికి పెట్టిన మగధను తిరగదోయించిన వర్తకుడు బిర్లా. అదొక ప్రత్యేక కథ. అతడొకసారి హరిజన్ సేవక సంఘానికి అధ్యక్షుడు. హరిజన బాలబాలికల హాస్టళ్లలో కేవలం శాకాహారాన్ని ఇవ్వాలని నినాదం ఎందుకు, కావలసిన వాళ్లకు మాంసాహారం కూడా ఏర్పాటు చేయవచ్చని రూలింగ్ ఇచ్చారు. మాంసాహారుడు మాంసం మీద రోతపడి శాకాహారానికి మరలడం ఒక ఉత్తమ సంస్కారంగా ప్రపంచంలో పరిగణింపబడింది. కానీ మానవ సౌభ్రాతృత్వాన్ని రుజువుపరచటానికట వద్దన్న వాళ్ళకు కూడా కాస్త శనగ గింజలంత శాకాహార జీవులన్నిటికీ రక్తమాంసాల తిండిని అలవాటు చెయ్యాలని గోరా సిద్ధాంతాన్ని వ్యాఘ్రాలు కూడా హర్షించి ఆవు రక్తాన్ని త్రాగించే క్రూరాత్మల దుష్ట ప్రకృతి కూడా ముందెప్పుడైనా రానున్నది. గ్రామ సేవా ట్రైనీల 3 బ్యాచెస్ తర్ఫీదు వరకు మాత్రమే నేను ఆ విద్యాలయంలో పనిచేసి కారణాంతరములు అక్కడి కొందరు పనులు నాకు ఇష్టం లేక విద్యాలయం వదిలి ఇంటికి వెళ్ళిపోయా. మహాత్ముని దృష్టిలోని గ్రామ అభ్యుదయ కోసం ఆంధ్రకేసరి వేసిన ఈ ప్రణాళిక క్రమంగా ఖద్దరు సంస్కృతికి, ఖద్దరు జీవితానికి అంటే నిర్భయ నిస్వార్థ జీవితం దూరమై ఏదో సర్కారు శాఖ కిందకి పోయి ఇప్పటికీ ఆ సంస్థ పేరుతోనే ఉంది గ్రామ సేవకు. అలాంటి సర్కారు గుమాస్తారై ఉన్నారని నా అంచనా. సూత్రయజ్ఞం, ఖద్దరు ధారణ, నిర్ణీతమైన దైవ ప్రార్థన, ఒక తాగుడు వంటి తాగుళ్ల విసర్జన, కడగొట్టు ప్రజల పట్ల ఏకోదర భావన ఇవి క్రమంగా మృగ్యమై ఉండవు. నేను విద్యాలయం పనిలో ఉన్న ఒక తాగుడుకు బాగా అలవాటు పడి ఒక చిన్నవాడు బర్తరఫ్ చేయటానికి సిద్ధపడి ఆంధ్రకేసరి ప్రారంభించిన స్వచ్ఛమైన ఈ గ్రామ సేవా ప్రణాళిక ఈనాటికి ఆ పేరుతోనే ఉంటే అది ఏ రూపంలో ఉండేది. నేను గోపన్నపాలపు విద్యాలయం పని చూసుకొని చెప్పడానికి కుప్పల్లో కార్డు పెట్టుకొని వదిలేసి వెళ్దామన్న తరుణంలో నా ఆఖరు జట్టు గ్రామ సేవకుల వీడ్కోలిచ్చి పంపివేసే ఫంక్షన్ కూడా మామూలు పద్ధతిని ఆనాటి వీడ్కోలు ఫంక్షన్లు జరపడానికి అనంతపురం హిందూపురం గాంధీ నిర్మాణ కార్యక్రమ పెద్ద శ్రీ కల్లూరి సుబ్బారావు గారు ఆహ్వానింపబడి అది 1951 అధ్యక్ష ప్రసంగంలో నన్ను గురించి పలికిన ఒక వాక్యం జ్ఞాపకం వచ్చారు. ఈ ప్రకాశరాయుడు ఇక్కడ రాజీనామా పెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఇక్కడ మాత్రమే అధ్యాపకుడు కాదు. 1947 ఆయన అనంతపురం జిల్లా టెక్స్టైల్ అధికారిగా ఉన్నప్పుడు కూడా ఎవరి మీద అధికారం చెలాయించల అధ్యాపకత్వమే చేసి ఆ సమయంలో నేనాయన బాగా ఎదిగి ఉన్నా అన్నారు కల్లూరి సుబ్బారావు. అది ఎలాగా సంభవమని నేను
ఆశ్చర్యపడదు. ఎందుకంటే నా అనంతపురం నివాసాన్ని, అక్కడ నా పనిని గురించి ఆయన బాగా ఎరుగును. నా ఆఫీసు 60 పైగా సార్లు గుమాస్తాలు, అంత కొంచెం ఎక్కువ మంది బంట్లు, ప్యూన్లు, 3 టెక్స్ట్ కంట్రోల్ ఆఫీసర్లు, అందులో 2 ప్యూన్స్, జాఫర్, రెండోవాడు మొహిద్దీన్. ఒకనాడు మేడ మెట్ల కింద నిలబడి పడ కుట్టుకుంటున్న ఆ ధ్వని నా కింద హాల్లోకి వినబడి, ఇద్దరినీ పిలిచి, ఎందుకయ్యా పోరాటం, ఒక్కరూ అప్పటికి ఇంకా గెలటీయే కదా, మరి ఎందుకు ప్రాయశ్చిత్తం ఏమిటను, ఏమీ జరిమానా వేయన, నీ మీద రిపోర్టు చేయన, నీ ఇష్టమను. 2 కాదు, నా మనసులో మాట చెప్పమన్నారా అన్న. ఓకే, ఇప్పుడు 11 AM. ఈ నిమిషం నుండి రేపు మీరు ఆఫీసుకు వచ్చే 10 వరకు కాఫీ, టీ, సిగరెట్తో సహా ఏ ఆహారం ముట్టుకోమని మీ అల్లా ముందు ప్రమాణం చెయ్యగలరా? తప్పక ఆ మాటకు నిలబడి ఉంటామని ప్రమాణం చేసి ఇక వెళ్ళండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతుండగా మళ్ళీ వెనక్కి మెచ్చి మరొక్క మాట అన్న. మీ అల్లాకు, నా అల్లాకు నమ్మ చెప్పటానికి మీతో పాటు రేపు ఆఫీస్ టైం వరకు నేను కూడా ఏ ఆహారం ముట్టుకోను. ఇది మీరు చేసిన ప్రమాణానికి బలం చేకూరుస్తుందన్న. నా సమీపంలో కూర్చున్న హెడ్ గుమాస్తా కళ్యాణ సుందరం చేసి, వాట్ ఈజ్ ఇట్ అంటూ నా మాట అటకాయించవచ్చు. అంతేనయ్యా, ఆ సంగతి నీకు తెలియదు. అతన్ని ఊరబెట్టుకోకుండా కూర్చోబెట్టి మొహిద్దీన్ కాకరు మర్నాడు ఆఫీసుకు వచ్చి తమ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నట్టు సంతోషంతో చెప్పి, అంతకు మించిన నా సంతోషాన్ని వాళ్ళకి చెప్పాను. 1947 కథ నా మిత్రుడు కల్లూరి సుబ్బారావు గారు విని ఉండారేమో, అందుకనే అలా చెప్పారు. ఆఫీసరు కూడా ఆయన అధ్యాపకుడే అన్న అభినందన నాకు వాక్పత్రం 1951 గోపన్నపాలెం వీడ్కోలు సభలు నాకు మొట్ట చెప్పి ఉన్నారు. చిన్న సూచన మాట ఒకటి. చాలా కాలం మా ధర్మజ్యోతి పత్రిక చందాదారుడుగా ఉంటూ ఒకనాడు మా ఇంటికి వచ్చి, యు ఆర్ ఏ ఫారెన్ టీచర్ అని నాతో చెప్పి వెళ్ళిన దిగుమర్తి రామస్వామి గారు నా ఇంటర్మీడియట్ చదువు చివర నాకు గుడ్ కాండక్ట్ ప్రైజ్ పుస్తకాలు ఇచ్చిన మా గురుత్తమ వెంకటరత్న నాయుడు గారు జ్ఞాపకం వస్తుంది. ఇవన్నీ నా చెల్లని గర్వానికి కారణాలు కాదు. నన్ను ఎదిగిన పెద్దల నుండి వచ్చిన ప్రేమ వచనాలుగా ఇవి నాకు శిరోధార్యాలు. అదే నాకు 10,000, 100,000. రేపు 8వ భాగం 4 విషయాలు తెలుసు.